హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అడపాల జ్యోతి కబుర్లు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి కొద్దిగా, చింతపండు. ఇప్పుడు ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకుందామండి. కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజు పైన అండి, ఒక పిడికడ ఉంటుంది, దాంట్లో నిమ్మకాయ, తెల్లగడ్డలు, అల్లము కొద్దిగా, అల్లము ఒక నిమ్మకాయ సైజ్ అంత వేసుకుంటే బాగా, అల్లము తెల్లగడ్డ రెండు కలిపి. టమాటాలు ఒక 3 టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకున్నాక కొద్దిగా అందులోనే ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి కూడా వేసుకోవాలండి. ఫస్ట్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. 2-2.5 వేసుకోవాలండి. మనకు ఎంత పులుసు పడుతుందో అంత కావాలన్నట్టు పులుసు పట్టి వేసుకోండి. పసుపు పొడి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం ఒక 2.5 స్పూన్ పడుతుందండి, చిన్న స్పూన్తోనే మాది. మీకు ఎంత కారం పడుతుందో అంత కారం వేసుకోండి, సరిపోతుంది. ఇందులోనే ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. వాళ్ళ ఇష్టం అండి, పులుసులో కూడా వేసుకోవచ్చు. నేను ఈ మసాలాలోనే ఉప్పు కూడా వేసుకునేస్తున్నానండి. ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొనేసి పక్కన పెట్టుకొని, ఒక బాండలు పెట్టుకొని, కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. ఇందులో నూనె బాగా తెల్లనిచ్చి, దీంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి బాగా రోస్ట్గా వేగాలండి. రోస్ట్గా వేగినాక మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని వేసేసుకోవాలి. మిక్సీ కట్టుకున్న మసాలా, కొద్దిగా కరింపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు వేసుకోవచ్చు, పులుసులో కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న మసాలా వేసి బాగా పులుసు బాగా పైకి నూనె తేలేంత వరకు బాగా ఉడకాలండి. ఇది చూడండి, నూనె బాగా తేలేంత వరకు బాగా ఉడకాల. మసాలా కొద్దిగా బాగా రోస్ట్గా వేగితేనే పులుసు కూడా బాగుంటుంది. మసాలా వేస్తున్నాను. బాగా ఉడికిన తర్వాత ముక్కలు వేసుకోవాలండి. ఇది కొద్దిసేపు నూనెలో వాడితేనే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా బాగా ఉడుకుతుందండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. కొంచెం నూనె తక్కువ తినేవాళ్ళు తక్కువ తినచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినచ్చు అండి. చేపల పులుసు ముందు రోజు వండుకొని మరుసటి రోజు తింటే బాగుంటుంది. నేను ఈరోజు చేపల పులుసుతో పాటు సంగటి కూడా చేస్తున్నానండి. ఆ సంగటిలోకి చేపల పులుసు బాగుంటుంది. లేదంటే మరుసటి రోజు ఇడ్లీలోకి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందు రోజు వండుకొని మరుసటి రోజు తింటే బాగుంటుంది. నేను ఈరోజు చేపల పులుసు ఇప్పుడే వండేస్తున్నానండి. మధ్యాహ్నం పులుసు సంగటిలోకి బాగుంటుంది. ఈ పులుసు బాగా ఉడకాలండి. బాగా తెల్లి నూనె కొంచెం పైకి రావాలి. మళ్ళీ అందులో నీళ్లు ఎంత కావాలో, పులుసు ఎంత కావాలో అంత నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకున్నాక బాగా పొంగు పైకి వస్తుంది. అప్పుడు చేప ముక్కలు అన్నీ వేసుకోవాలండి. కొంచెం పెద్ద గుండం ఉంటే బాగుండు. అక్కడ చిన్న బాండలే ఉండే వల్ల అదే పెట్టేసుకున్నాను. మీరు కొద్దిగా వెడల్పు గుండం పెట్టుకొని, ఎన్ని కేజీ చేపలను పట్టుకొని ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలను బట్టి వెడల్పు గుండం పెట్టుకుంటే మంచిదండి. నాకు ఇది చిన్నదిగానే ఉంది, కానీ పెట్టాను, సరిపోతుంది. పులుసు దగ్గరకు వచ్చి కూడా ఇముడుకుంటే కూడా పులుపు కారం బాగా పడుతుంది అనేసి నేను ఇందులోనే వేసేసాను. బాగా చేపలు బాగా ఉడుకుతుండాలండి. అన్ని చేపలు ఉడికినాక ఇందులోనే కొద్దిగా ముందుగానే ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి. నా కాడ ఆ పొడి ఎప్పుడు స్టాక్ ఉంటుంది. నేను ఏమైనా కారపులుసులోకి వేసుకోవాలంటే పనికొస్తుందని చెప్పి నేను పక్కగా వేయించి పెట్టుకుంటాను. ఈ పులుసులో చేపలన్నీ వేసినాక ఇందులో మామిడికాయ వేసుకుంటే కూడా బాగుంటుంది. మామిడికాయ లేని వల్ల నేను పులుసు దానికి తగ్గ చింతపండు పులుసు కలిపి పెట్టి అందులో మిక్సీకి వేసేసుకున్నాను. అందువల్ల చేపలంతా బాగా ఇమిడినాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడిగొట్టుకుంది వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఈ చేప ముక్కల్ని ఇప్పుడే పేరుస్తున్నాను చూడండి. కొద్దిగా బాండలు చాలలేదు, ఎట్లా సర్దిపించాను. పెద్ద గుండం ఉంటే బాగుండేది, అయినా ముక్కలు సరిపోతుంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువసేపు కూడా ఉడకకూడదండి. ముక్క అయితే మెత్తబడిపోతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ముక్కలు అంతా అందులో ఉండే ముళ్ళంతా బయటకు వచ్చేస్తాయి. మనం ఒక 15 నిమిషాలు పెట్టుకోండి. ఇందులోనే ఇప్పుడు చూడండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి పైన చల్లుకున్న వెంటనే ప్లేట్ మూసేసుకుంటే అప్పుడు దానికి పట్టుకుంటుంది. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొనేసి మూత పెట్టేసుకుంటామండి. అది బాగా ఊరినాక కొద్దిగా పులుసు చల్లారినాక తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.